వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ షాక్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని ఐపీఎస్ లకు మెమో ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిఎస్ఆర్ సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయారావు, విశాల్ గున్నికి ఆదేశాలు ఇచ్చారు. ఇక వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్లు రవిశంకర్ రెడ్డి, రిషాత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, కృష్ణకాంత్ పటేల్, పాలరాజుకి మెమో ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెమోలు జారీ చేయడం మనం చూస్తున్నాం. మెమోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూస్తుంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ కంటగాగి ఇష్టానుసారంగా వ్యవహరించి గత ప్రభుత్వంలో పెద్దలని ఏదైతే ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇష్టానుసారంగా ఇబ్బందులు పాల్చేసిన 16 మంది పోలీసులపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయినట్టు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది. వెయిటింగ్ లో ఉంటే హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండని సీనియర్లకు సంబంధించి మెమో ఒకటి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీజీపీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ లిస్టులో సంతకాలు చేయాలని చెప్పి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులకి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 19 మంది సీనియర్ జూనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా, కొల్లి రఘురామరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల గుల్లి సీనియర్ ఐపీఎస్ అధికారులు. అలాగే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఐపీఎస్లకు సంబంధించి ఎస్పీలకు సంబంధించి రవిశంకర్ రెడ్డి, విశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాస్వా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజులకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు వీరు ఉదయం 10 గంటలకి వెయిటింగ్ హాల్లోకి వచ్చి వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్ లో సంతకం చేసి సాయంకాలం 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఆ మెమోలో దాఖలు చేశారు. వీరందరినీ వెయిటింగ్ కి పంపించి 2 నెలలు పైగా గడుస్తున్నా కానీ ఎవరు కూడా డీజీపీ హెడ్ క్వార్టర్ లో అందుబాటులో లేని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ వీరందరికీ కూడా మెమో జారీ చేశారు. రత్న రైట్ శివ, ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇదిని కూడా పటిష్టంగా చేయాలి, ప్రతి ప్రభుత్వ సంస్థలను కూడా అనే ఇదిగానే ముందుకు వెళ్తుంది. ఇక దానిలో భాగంగానే ఇటు పోలీస్ వ్యవస్థకు కూడా సంబంధించి కొరడా చులిపిస్తుంది అనుకోవచ్చు అంటారా? 100%. అలాగే పోలీస్ శాఖకు సంబంధించి సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో హోంమంత్రి విషయంలో కేవలం రబ్బర్ స్టాంప్ గా ఉండి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వాళ్ళలో లేదు. కానీ ప్రస్తుత హోంమంత్రి అనేక కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ లకు సంబంధించి డిఎస్పీ, సిఐలకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగినా కానీ కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి సంబంధించి పార్టీలకు అతీతంగా ఎక్కడ తప్పు జరిగినా కానీ కేసు నమోదు చేస్తున్న పరిస్థితే కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వానికి అంతగా ఇష్టానుసారంగా వ్యవహరించిన ఈ 16 మందికి సంబంధించి మాత్రం ఏపీ ప్రభుత్వం కొరడా జులించింది చెప్పుకోవచ్చు. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.